మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మేషరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. విద్యార్థుల విద్య మీద ఆసక్తిని పెంపొందించుకోవాలి. అనవసరమైన డిస్ట్రాక్షన్స్ కి దూరంగా ఉండాలి. ఉపాసనా బలాన్ని పెంపొందించుకునే పరిస్థితులు లాంటివి ఉపాసన చేసేవారు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వైరాగ్య ధోరణిని అధిగమించాలి. అది విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు గాని, లేకపోతే ఉపాసన చేసిన విషయాల్లో వచ్చే ఇబ్బందులతో పెద్దవారు గాని, దానికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేయాలి. వీలైనంత వరకు ఎమోషన్స్, తండ్రి యొక్క ఆరోగ్యం, కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయించడం మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణ ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని మీరు మీ విల్ పవర్ తో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? గృహ వాతావరణంలో ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య అంశాలలో కావచ్చు, అధిక శ్రద్ధ ఖర్చుకి అవకాశం కనబడుతుంది. వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే ఏదైనా తల్లి యొక్క ఆదాయ విషయంలో కావచ్చు, అలాగే మీ యొక్క గృహానికి సంబంధించిన అద్దెలు అలాంటివి ఏదైనా రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాలు గాని, కొన్ని వైరాగ్య భావనలతో గాని కొంత ఇబ్బంది లాంటిది ఎదుర్కొనే అవకాశం లాంటిది కనబడుతుంది. వాటిని అధిగమించే ప్రయత్నాలతో ముందుకు వెళ్లే ప్రయత్నాలు లాంటివి ముఖ్యంగా చేయాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేయడానికి వచ్చిన అవకాశాల విషయంలో కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆలోచనలు చేసేటప్పుడు నిర్లిప్తత లేకుండా మంచి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చక్కగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో, నూతన విషయాలు నేర్చుకునే విషయంలో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్లి మంచి విజయాన్ని సాధించగలగాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వ్యక్తుల యొక్క సహకారం, తోడ్పాటు తీసుకోవడానికి మనసు నిరాకరిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇతరుల దగ్గర నుంచి మాట సాయం గాని, ఆర్థిక విషయాలు గాని తీసుకునేటప్పుడు, అలాగే పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారాన్ని అందుకునేటప్పుడు మనసు స్పందించకపోవడం, తీసుకోవడానికి నిరాకరించే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉన్నా దాన్ని అధిగమిస్తూ పనులు సాధించుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా సరి అయిన సమయంలో సరి అయిన సహకారాన్ని తీసుకోవడానికి వచ్చిన అవకాశాలు కోల్పోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రయాణాల విషయంలో, కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కూడా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా నూతన ప్రయత్నాలలో, కొత్త వ్యక్తుల పరిచయాలలో, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో, రుణ సంబంధమైన విషయాలలో నిర్లిప్తత లేకుండా సమయానికి తగిన విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆహార సంబంధమైన విషయాలు మొదలైన వాటిల్లో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఇతరుల యొక్క పెత్తనం వల్ల, ఇతరుల జోక్యం వల్ల మానసిక ప్రశాంతత విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ మీ విల్ పవర్ తో దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. మీ ఆరోగ్య విషయాలలో, ఆలోచనల విషయంలో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతరుల దగ్గర రుణాన్ని పూర్తి చేసే విషయంలో గాని, ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించే విషయంలో గాని తగిన విధంగా చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఇమ్యూనిటీ పవర్ విషయంలో, తర్వాత ఆలోచనలలో అన్ని విషయాల్లో చురుకుగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా నూతన ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? మీ మీద మీకు వైరాగ్య భావనని అధిగమించాలి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. మీ పనులు ఇతరులు వచ్చి పూర్తి చేస్తారు, సహకరిస్తారు అన్న విషయంలో పూర్తిగా వారి మీద ఆధారపడకుండా మీ పనులు మీరు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్లే విల్ పవర్ ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా మీ వ్యక్తిగత విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం, అంటే దాంతో పాటుగా మీ యొక్క స్నేహ సంబంధాల విషయంలో నిర్లిప్తతని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇతరులకు సహకరించే విషయంలో గాని, ఇతరులకు తోడ్పడే విషయంలో గాని మీ పరువులు పక్కన పెట్టి ఇతరులకు సహకరించడానికి అధికంగా మీరు ముందుకు వెళ్లే పనుల వల్ల
మీ వ్యక్తిగత విషయాలలో కొంత అశ్రద్ధకి చోటు చేసుకునే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, అలాగే తోబుట్టువుల విషయంలో కావచ్చు, మొదలైన వారికి అవసరమైన సమయంలో మీ యొక్క సహకారాన్ని అందించడానికి ముందుంటారు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఆధ్యాత్మికమైన వ్యక్తుల్ని కలవడానికి, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడానికి అధిక శ్రద్ధ చూపిస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనడానికి, పుణ్యనది స్నానాల మీద శ్రద్ధ అధికంగా ఉంటుంది. కొత్త ప్రదేశాల మీద ఇంట్రెస్ట్ కన్నా ఇలాంటి వైరాగ్య ప్రదేశాలు, అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్ మొదలైన వాటి మీద అధిక శాతం మీకు ఆసక్తి అనేది ఉండడం అనేది మొదలైన వాటికి ఇది సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అంతేకాకుండా నూతన నిర్ణయాలు చేస్తున్నప్పుడు గాని, కొత్త విధానంలో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు గాని పూర్తిగా ఆర్థికంగా మీకు వచ్చిన లాభాలు పూర్తిగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు చూసుకొని ఖర్చు పెట్టడం బట్టి అనవసర వ్యయాలకి లోను కాకుండా జాగ్రత్త పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే గృహ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా అనుకూలంగా ఉన్నప్పటికీ గృహంలో వ్యక్తుల మధ్య ఘర్షణలకి అవకాశం రాకుండా తగిన జాగ్రత్తలతో, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, అలాగే మీ కుటుంబ వ్యక్తులతో ఎవరైనా సరే మీ వారితో మాట్లాడేటప్పుడు అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు పెడుతూ ఘర్షణలను అధిగమించుకోవాలి. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళ విషయంలో ఆర్థిక సంబంధమైన అవకాశాలు మీకు వస్తాయి. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్ లభిస్తాయి. ఆధ్యాత్మిక ప్రదేశాల పర్యటన, అలాగే వారి బ్లెస్సింగ్స్, అలాంటి వాటి వల్ల మీకు లాభదాయకంగా ఉండే పరిస్థితులు మొదలైన వాటికి అవకాశం ఉంది. అంతేకాకుండా అలాంటి ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరగడం, దానికి సంబంధించిన లిటరేచర్ చదవడానికి, లేకపోతే అలాంటి వ్యక్తుల్ని కలవడానికి అధికంగా మీరు కృషి చేస్తూ ముందుకు వెళ్ళడం, ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారం మీకు లాభదాయకంగా ఉండడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలలో నూతన నిర్మాణాలు కూడా చేపట్టడానికి అవకాశం ఉన్న సమయంగా మనం దీన్ని భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృత్తిపరమైన విషయాల మీద కొంత ఆసక్తి తగ్గే పరిస్థితులు, కొంత వైరాగ్య భావనలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో ఇతరుల జోక్యం, ఇతరుల అనవసరమైన పెత్తనం మీ యొక్క మానసికమైన పరిస్థితుల మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఆ విషయంలో మీరు ఘర్షణలకి లోను కాకుండా ముందుగా జాగ్రత్త పడుతూ, అలాంటి సమస్యల్ని ముందుగానే ఊహించి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, వృత్తిలో మీ యొక్క స్థాయిని నిలబెట్టుకుంటూ, ఇతరులతో ఘర్షణ రాకుండా జాగ్రత్త పడుతూ, మాట పట్టింపుల్లో పెంపొందించుకోకుండా మీ కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే ప్రత్యర్థుల మీద కూడా మీరు విజయం సాధించడానికి అన్ని విధాలా మీరు రెడీగా ఉంటారు. కాబట్టి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా ఉన్నత విద్య మీద కూడా ఆకస్మికంగా కొంత మీకు ఘర్షణ, లేకపోతే దాని మీద ఉండే ఆసక్తి కొంత సన్నగిల్లడం బట్టి కూడా అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి అనుకున్న భావనలో కూడా మీకు కొంత వైరాగ్యం, నిరాసక్తత మొదలైనవి ఏర్పడే అవకాశాలు అంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆశించిన స్థాయిలో విజయం లభించడం లేదే అన్న భావనతో ఉన్నత విద్య మీద కూడా కొన్ని సందర్భాల్లో మీకు కొంత ఇలాంటి ఇబ్బందికరమైన ఆలోచనలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా పుణ్యబలాన్ని పెంపొందించుకుంటూ, సమస్యని అధిగమిస్తూ, ఆలోచనలలో మీకు వైరాగ్య ధోరణి వెన్నాడుతూ ముందుకు వెళ్లి నాయకత్వ లక్షణాలతో మీరు చక్కగా అనుకున్నవి సాధించడానికి కృషి చేయాలి. అవసరమైతే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ కూడా శ్లోకాన్ని పఠించడం బట్టి ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి పుణ్యబలాన్ని పెంపొందించుకుంటారు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మీ యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పంటికి సంబంధించిన అనారోగ్యాలు అంటే దంత సమస్యల విషయంలో గాని, కంటికి సంబంధించిన విషయంలో గాని కొంత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. అలాగే నెట్ ద్వారా పరిచయం వ్యక్తుల యొక్క వారితో కొంత జాగ్రత్తలు వహిస్తూ నూతన పరిచయాల్ని సరిగ్గా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కమ్యూనికేషన్ విషయంలో కొత్త వ్యక్తులతో
ఇలా నెట్ ద్వారా పరిచయం వ్యక్తులు మొదలైన వారితో కూడా, లేకపోతే ఆన్లైన్ మార్కెటింగ్ మొదలైన వాటి మీద మీకు శ్రద్ధ ఉంటే వాటి విషయంలో కూడా ఏదైనా కొనుగోలు మొదలైనవి చేసేప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే ముఖ్యంగా ఏఐ ఇలాంటివి ఉపయోగించే వాళ్ళు కూడా దానికి సంబంధించిన విషయాల్లో, లేకపోతే అలాంటివి నేర్చుకోవడానికి కూడా ఇష్టపడే వ్యక్తులు కూడా దాని విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు పెడతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో వైరాగ్య భావనలను అధిగమించాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ఆరోగ్యం మీద వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సాంఘిక సంబంధాల విషయంలో, మైత్రి బంధాల విషయంలో దర్శనాత్మకమైన వైఖరిని విడనాడి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగానే ఉన్నప్పటికీ వృత్తిపరమైన విషయంలో కావచ్చు, అభివృద్ధికరమైన అంశాల్లో కావచ్చు, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ రకమైన అభిప్రాయాన్ని అంటే వైరాగ్య ధోరణి మీకు స్నేహ సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క కలయిక, వారి యొక్క బ్లెస్సింగ్స్, వారితో కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మీనరాశి. అమ్మ, చివరిది మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ రోజు? ఆకస్మికమైన విషయాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. అంటే అనుకోని వ్యక్తుల యొక్క కలయిక, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేసుకునే విషయం, అలాగే పూర్వపు రుణాలని కంప్లీట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అంటే ఇంతకుముందు ఎవరి దగ్గర మీరు కనుక లోన్స్ లాంటివి తీసుకుంటే కంప్లీట్ చేసేయడానికి ఎక్కువ శాతం మీరు ఆలోచనలు చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి, మానసిక ఘర్షణని అధిగమించే ప్రయత్నాలు, తండ్రి యొక్క బ్లెస్సింగ్స్, ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించడం, వ్యాపారపరమైన అభివృద్ధి కొరకు మీ భాగస్వామితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, కమ్యూనికేషన్ ని పెంపొందించుకుంటూ కొత్తగా మాట్లాడుతూ కొత్త నిర్ణయాలతో సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి.